వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఆంథ్రోపాలజీ 1.3 మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ గురించి డిస్కస్ చేశాము. ఈరోజు క్లాస్‌లో 1.4 హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మ్యాన్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఈ వీడియో ఫస్ట్ టైమ్ వింటే లాస్ట్ క్లాసెస్ ఒకసారి విని ఈ వీడియో వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఈరోజు క్లాస్‌లో హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మ్యాన్. సో, మనిషి అలా ఎవాల్వ్ అయ్యాడు అండ్ ఒక ఏప్ లైక్ స్ట్రక్చర్ నుంచి ఈరోజు మోడర్న్ హ్యూమన్ వరకు మనిషి యొక్క ఎవల్యూషన్ గురించి మనం నేర్చుకుంటాం. ఎస్పెషల్లీ బయోలాజికల్ అండ్ కల్చరల్ యాంగిల్‌లో ఈరోజు మనం నేర్చుకుంటాం. సో, హ్యూమన్ ఎవల్యూషన్ వచ్చేసి మనిషి ఒక ఏప్ లైక్ స్ట్రక్చర్ నుంచి ఈరోజు హ్యూమన్ వరకు మనిషి అనేవాడు ఎవాల్వ్ అయ్యాడు. సీ ఇనీషియల్లీ మనకిక్కడ కొన్ని టెర్మినాలజీస్ చూస్తాము. ఇవి ఏంటంటే మనిషి ఈరోజు ఈ ఫిజికల్లీ ఎలాగైతే ఒక 2 కాళ్ళు, 2 చేతులు ఇట్లా ఎలాగైతే స్ట్రెయిట్ పొజిషన్‌లో ఉన్నామో, ఈ ఇలాంటి ఒక హ్యూమన్ రావడానికి మనం ఒక ఏప్ నుంచి వచ్చాం గదా! ఒక 4 కాళ్ళ మీద ఒక కోతి లాంటి జంతువు నుంచి మనం ఈరోజు ఈ బాడీ వరకు వచ్చాము. ఈ వచ్చే ప్రాసెస్‌లో మనకి హ్యూమన్‌కి దగ్గరగా ఉన్న కొంతమంది యాన్సెస్టర్స్ ఉంటారనమాట. వాళ్ళకి మనం ఆంథ్రోపాలజీలో టెక్నికల్‌గా కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో, ఆస్ట్రలోపిథెకస్ అని చెప్పి ఒక హ్యూమన్. ఎప్పుడైతే ఒక మనిషి 4 కాళ్ళ మీద నుంచి ఆ ఏప్ అనేది 4 కాళ్ళ మీద నుంచి 2 కాళ్ళ మీద నుంచొని నడిచిందో, ఆస్ట్రలోపిథెకస్ దగ్గర నుంచి మనిషి యొక్క ఎవల్యూషన్ హోమో హాబిలిస్ వరకు. హోమో హాబిలిస్ అంటే ఒక మనిషి ఒక టూల్‌ని పట్టుకొని, ఒక రాయిని పట్టుకొని 2 కాళ్ళ మీద నుంచున్న తర్వాత మిగిలిన 2 చేతులతో ఆహ్, ఆహ్, ఆ రాయిని పట్టుకొని దాన్ని యూజ్ చేయడం. తర్వాత అక్కడి నుంచి హోమో ఎరెక్టస్ స్ట్రెయిట్‌గా నుంచొని హంటింగ్ జేయడం. స్టోన్స్‌తో టూల్స్ తయారు జేయడం. అక్కడి నుంచి ఒక నియాండర్‌థల్ మెన్ ఒక అగ్రికల్చర్ డెవలప్ జేయడం. క్రొమాగ్నన్ ఇట్లా అక్కడి నుంచి ప్రెజెంట్ డే ఉన్న హోమో సేపియన్. ఈరోజు ఈ మనిషి యొక్క ఫీచర్ ఏదైతే ఉందో థట్ ఈస్ కాల్డ్ హోమో సేపియన్. సో, అక్కడి వరకు మనిషి అనేది బయోలాజికల్లీ ఎవల్యూషన్ అనేది జరిగింది. సో, నాట్ ఓన్లీ బయోలాజికల్లీ ఎవల్యూషన్ మాత్రమే కాకుండా కల్చరల్లీ గూడా మనిషనేవాడు ఎమర్జ్ అయ్యాడు. లైక్ ఒక స్టోన్ టూల్స్ దగ్గర నుంచి ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న మెటల్ టూల్స్ వరకు, ఒక చిన్న హంటింగ్ గ్యాదరింగ్ నుంచి అగ్రికల్చర్ ఫార్మ్ అయ్యేంత వరకు, రాక్ మీద పెయింటింగ్స్ ఏసే దగ్గర నుంచి ఒక లాంగ్వేజ్ అనేది ఫార్మ్ అయ్యేంత వరకు గూడా మనిషి ఎవల్యూషన్ అనేది బయోలాజికల్లీ, కల్చరల్లీ 2 యాంగిల్స్‌లో ఎవల్యూషన్ అనేది జరిగింది. ఆ ఎవల్యూషన్ అనేది జరగడం వల్లనే టుడే ఒక ఏప్ లైక్ ఒక స్ట్రక్చర్ నుంచి, ఒక స్పీషీస్ నుంచి టుడే ఈరోజు మనం ఉన్న ఈ బయోలాజికల్లీ మనం ఈ సొసైటీలో ఏదైతే మనం నివసిస్తున్నామో, మన ఫిజికల్ ఫీచర్స్ అవ్వచ్చు, మన సొసైటీలో ఉన్న మన కల్చరల్ ఫీచర్స్ అవ్వచ్చు, ఈరోజు ఈ హోమో సేపియన్ అనే ఒక మనిషి వరకు మనిషి ఎవల్యూషన్ అనేది జరిగింది. సో, ఇది మనం ఈరోజు క్లాస్‌లో ఈ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాము. ఆ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎస్పెషల్లీ బయోలాజికల్ అండ్ కల్చరల్ యాంగిల్‌లో చూస్తాము. ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి? అనేది ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ బయోలాజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. అసలు బయోలాజికల్ ఎవల్యూషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్? ఎవల్యూషన్ అంటే ప్రోగ్రెస్. నిన్నటి కంటే ఈ రోజుకి ఒక ప్రోగ్రెస్. సో, మనిషి ఒక పాత మనిషి నుంచి ఈరోజు మనిషి వరకు ఎలా ఎవల్యూషన్ జరిగాడు. బయోలాజికల్లీ అంటే ఏంటి? బయోలాజికల్లీ బాడీగా, ఫిజికల్‌గా బయోలాజికల్‌గా ఏవైతే ఈ చేంజెస్ ఎలా వచ్చినియి థాట్ ఈస్ కాల్డ్ బయోలాజికల్ ఎవల్యూషన్. చేంజెస్ ఇన్ హ్యూమన్స్ ఓవర్ ఎ జనరేషన్స్ మనుషుల్లో ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్స్‌కి ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో దాన్నే మనం బయోలాజికల్ ఎవల్యూషన్ అంటాం. మీరే అబ్జర్వ్ చేయండి. అరే! జనరేషన్ చేంజ్ అయిందిరా అంటాం. సీ ఆ జనరేషన్ నుంచి జనరేషన్స్‌కి ఖచ్చితంగా చేంజెస్ అనేవి జరుగుతాయి. అవి ఆ బయోలాజికల్లీ, ఫిజికల్లీలో వచ్చే చేంజెస్‌నే మనం బయోలాజికల్ ఎవల్యూషన్ అంటాం. దీన్నే చార్ల్స్ డార్విన్ అనే పర్సన్ వేరియేషన్స్ అండ్ న్యాచురల్ సెలక్షన్స్ ద్వారా ఈ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీషీసే ఉంది. ఏ స్పీషీస్‌కైతే సర్వైవల్ అవ్వడానికి ఏవైతే ట్రైట్స్ ఉంటాయో, ఆ స్పీషీస్ అనేది సర్వైవ్ అవుతుంది. ఆ సర్వైవల్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్‌కి పాస్ అవుతూ ఎళ్తుంది. ఏ స్పీషీస్‌కైతే ఆ సర్వైవ్ అయ్యే ట్రైట్స్ ఉండవో, అది నేచర్ సెలెక్ట్ చెయ్యదు.
ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పాలి అంటే, ఒక ఒక జాబ్ సెలక్షనో, లేదా ఒక సింగింగ్ కాంపిటీషనో ఏదో ఏదో ఒకటి ఇలా జరుగుతుంది అంటాం. ఏదైనా ఆ జాబో, ఒక సింగింగో రావాలి అంటే దానికి సంబంధించిన స్కిల్లో అక్కడ నువ్వు సర్వైవ్ అవ్వాలంటే దానికి సంబంధించిన ట్రైట్స్. సింగింగ్ అంటే నీకు పాట పాడడం రావాలి. ఒక జాబ్ చేయాలంటే ఆ జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ రావాలి. ఇలా ఏవైతే నీకుంటాయో నువ్వు ఆ పర్టిక్యులర్ దాంట్లో సర్వైవ్ అవుతావు. ఆ స్కిల్స్ లేని వాళ్ళని రిజెక్ట్ జేస్తారు. రైట్? సిమిలర్‌గా నేచర్‌లో గూడా చాలా స్పీషీస్ ఉన్నాయి. మనిషి ఒక్క స్పీషీస్ గురించే మనం ఇప్పుడు బ్రాడ్‌గా జూడండి. ఒక ఒక అడవే జూడండి. దాంట్లో చాలా స్పీషీస్ ఉన్నాయి. ఆ చాలా స్పీషీస్ అడవుల్లో ఉన్న చాలా స్పీషీస్ నుంచి చాలా చాలా జంతువుల్లో నుంచే మనిషి అనే ఒక జంతువు ఎదిగి బయటికొచ్చి ఇదంతా సృష్టించాడు. ఇదంతా ఎలా చేశాడు అన్నదే మన మన ఆంథ్రోపాలజీ యొక్క స్టోరీ అన్నమాట బేసిక్‌గా. సో, మనిషి ఒక స్పీషీస్ అనేది చా అందులో ఆ స్పీషీస్‌లో ఎళ్ళాలి అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎవరైతే సర్వైవల్ అనే ఈ దాంట్లో ఆ సర్వైవల్ అవ్వడానికి ట్రైడ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని నేచర్ అనేది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేస్తుంది. ఆ స్పీషీస్ అనేవి నేచర్‌లో బతుకుతాయి. ఈ బతకడానికి లేని స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ జంతువులో, ఆ స్పీషీసో చచ్చిపోతాయి. థాట్ ఈస్ కాల్డ్ వేరియేషన్ అండ్ న్యాచురల్ సెలక్షన్. సో, దీన్నే టెక్నికల్లీ this people will called as changes in gene frequencies in populations. See, జీనోమ్ లెవెల్‌లో జీన్స్ పరంగా కూడా ఈ చేంజెస్ జరగడాన్ని ఫిజికల్‌గా జీన్స్ పరంగా జనరేషన్ నుంచి జనరేషన్స్‌కి జరిగే ఆ చిన్న చిన్న స్మాల్ చేంజెస్ పాస్ అవుతూ ఆ చేంజెస్ జరగడాన్ని బయోలాజికల్ ఎవల్యూషన్ అంటాం. ఓకే. సో, మరి ఈ బయోలాజికల్ ఎవల్యూషన్‌లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? మనిషి ఎవల్యూషన్ అనేది అయింది. మనిషి ప్రోగ్రెస్ అయ్యాడు. అవ్వడానికి బయోలాజికల్లీ, కల్చరల్లీ 2 ఫ్యాక్టర్స్ వల్ల అయ్యాడని చెప్తున్నాను. సో, మరి ఆ బయోలాజికల్లీ ఎవల్యూషన్ జరగడానికి హెల్ప్ అయిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, స్పెషల్లీ అనాటమికల్ అండ్ ఫిజియోలాజికల్ ట్రైట్స్ చూస్తే ఎరెక్ట్ పోస్చర్ అండ్ బైపెడలిజం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మనిషి ఎవల్యూషన్ స్టార్ట్ అవ్వడానికి ద మేజర్ పాయింట్ ఇస్ బైపెడలిజం అండ్ ఎరెక్ట్ పోస్చర్. ఎప్పుడైతే ఒక ఏప్ లైక్ జంతువు 4 కాళ్ళ మీద నుంచి మనిషి 2 కాళ్ళ మీద నుంచున్నాడో, ఆ 2 కాళ్ళ మీద నుంచోడాన్నే బైపెడలిజం అంటాం. నుంచొని స్ట్రెయిట్‌గా నుంచోగలిగాడో, అప్పటి నుంచి ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడానికి మనం మేజర్ సిగ్నిఫికెంట్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఆ బైపెడలిజం అనేది జరిగినప్పుడు 2 కాళ్ళ మీద నుంచోగలిగి ఎరెక్ట్ పోస్చర్ వచ్చిన తర్వాత మిగిలిన 2 చేతులు ఫ్రీ అయిపోయినాయి. ఎప్పుడైతే 2 చేతులు ఫ్రీ అయిపోయినాయో 4 కాళ్ళ మీద నడిచే పని లేదు. ఇప్పుడు 2 కాళ్ళ మీదే నడుస్తున్నాడు. మిగిలిన 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. 2 చేతులు ఖాళీగా ఉండేసరికి ఆ మిగిలిన 2 చేతులతో ఆ రాళ్ళను పట్టుకోవడం, ఆ రాళ్ళను పట్టుకొని ఒక టూల్స్ తయారు చేయడం, అక్కడి నుంచి ఒక నిప్పు పుట్టించడం, అక్కడి నుంచి ఫైర్, అక్కడి నుంచి కుక్ చేసుకోవచ్చు. లేదా ఆ రాళ్ళని మనం ఫుడ్ కోసం హంటింగ్ జేయొచ్చు. ఇట్లా ఒక 2 కాళ్ళ మీద నుంచోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మనిషి అనేవాడు నాట్ ఓన్లీ బయోలాజికల్‌గానే ఎవాల్వ్ అవ్వట్ల చూడండి. స్టోన్ పట్టుకున్నాడు, హంటింగ్ స్టార్ట్ చేశాడు, దాని నుంచి ఫుడ్‌ని కుక్ చేశాడు, ఫైర్ కనిపెట్టాడు. సీ థాట్ ఈస్ వేర్ ఎవల్యూషన్ అనేది దాని వల్ల 2 కాళ్ళ మీద నుంచోవడం వల్ల ఈ కల్చరల్‌గా గూడా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. రైట్? తర్వాత ఎక్స్‌పాన్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్ యొక్క సైజ్ కూడా ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. సీ ఎప్పుడైతే బ్రెయిన్ సైజ్ అనేది ఎక్స్‌పాండ్ అయిందో బికాజ్ ఇప్పుడు చాలా వరకు ఎనర్జీ వీటి మీద ఎళ్ళిన తర్వాత బ్రెయిన్ సైజ్ ఎక్స్‌పాండ్ అయింది. ఎస్పెషల్లీ ద ఫ్రంటల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కడైతే మా మెమరీ అవ్వచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవ్వచ్చు, రీజనింగ్ ఏవైతే స్టోర్ చేస్తాయో ఈ ఫ్రంటల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బ్రెయిన్ సైజ్ ఎక్స్‌పాండ్ అయిందో మనిషికి నాలెడ్జ్ పెరిగింది. ఈ నాలెడ్జ్ అన్నది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి లాంగ్వేజో, ఒక కమ్యూనికేషనో ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయినియి. బయోలాజికల్లీ ఒక బ్రెయిన్ సైజ్ పెరగడం వల్ల కల్చరల్‌గా కూడా ఎవల్యూషన్ జరుగుతూ ఉందండి. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ రీమోడలింగ్ ఆఫ్ ఫేస్ అండ్ జా. ఎప్పుడైతే బ్రెయిన్ సైజ్ పెరిగింది, ఎరెక్ట్ పోస్చర్ వచ్చింది, బైపెడలిజం వచ్చిందో,
సీ ఫేస్ యొక్క ఫేస్‌లో గూడా మార్పులనేది వచ్చింది. ఎప్పుడైతే కుక్డ్ ఫుడ్ తింటున్నాడు, సో, ఎరెక్ట్ పోస్చర్ వచ్చింది, స్టోన్ టూల్స్ వచ్చినియి. ఎప్పుడైతే వచ్చిందో సీ ఏప్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్న వాళ్ళ ఫేస్ చూడండి. ఇప్పుడున్న ప్రెజెంట్ డే ఉన్న మనిషి యొక్క ఫేస్ చూడండి. సో, ఫేస్‌లో చాలా మార్పులు జరిగినియి. ఆ ఏప్ లైక్ స్ట్రక్చర్‌కి పెద్ద పెద్ద పళ్ళు, పెద్ద పెద్ద జా లైన్, పెద్ద బ్రాడ్ ఫేస్ ఉంది. సో, అంత ఫేస్ నుంచి ఒక స్మాల్ ఫేస్, చిన్న జా లైన్, ఒక చిన్ ఇవి ఫార్మ్ అయినియి. ఎప్పుడైతే ఇవి ఫార్మ్ అయిందో ఈ జా లైన్, ఈ ఫేస్ రీమోడల్ స్ట్రక్చర్ ఫార్మ్ అయిందో, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయినియి. లాంగ్వేజ్ వచ్చింది. ఎప్పుడైతే ఇది మాట్లాడడం వచ్చిందో, మనం మాట్లాడడం ఒక లాంగ్వేజ్ వోకల్ కార్డ్స్‌లో కూడా చేంజెస్ వచ్చి లాంగ్వేజ్ మాట్లాడడానికి హెల్ప్ అయింది. డైట్‌లో కూడా చేంజెస్ అనేది వచ్చినియి. ఎప్పుడైతే మనం తీసుకున్న డైట్‌లో చేంజెస్ వచ్చినియో, బాడీలో అగైన్ బయోలాజికల్లీ చేంజెస్ కూడా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో లింబ్ అండ్ హ్యాండ్ మానిప్యులేషన్ ఫర్ టూల్ యూజ్. ఎప్పుడైతే ఈ చేతులు ఫ్లెక్సిబిలిటీ గూడా పెరిగింది. ఎస్పెషల్లీ మీరే గమనించండి. ఈ చేతికున్న 5 ఏళ్లలో ఈ బొటన్ వేల్ అనేది అపోజబుల్ థంబ్ అంటాం. అది అపోజబుల్‌గా ఉండడం వల్ల మిగిలిన వాళ్ళతో మనకి ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఏదైనా ఒక టూల్‌ని పట్టుకోగలుగుతున్నాము. ఆ టూల్ ఏదైనా ఒక వస్తువుని పట్టుకోగలుగుతున్నాము. దాన్ని యూజ్ చేయగలుగుతున్నాము. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగింది. అండ్ ఆల్సో వోకల్ కార్డ్స్‌లో ఎస్పెషల్లీ మన ఈ లార్నాక్స్ అండ్ వోకల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా చేంజెస్ వచ్చి స్పీచ్ కానీ, లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయినియి. అండ్ ఆల్సో ద కంటిన్యూయస్ సెక్షువల్ బిహేవియర్ ఆఫ్ ఫీమేల్స్. ఎస్పెషల్లీ వేరే ఆర్గానిజమ్స్ గనక తీసుకుంటే సీజనల్ సెక్షువల్ బిహేవియర్ మాత్రమే ఉంటది. అండ్ హ్యూమన్స్‌లో దిస్ కంటిన్యూయస్ సెక్షువల్ బిహేవియర్ అనేది కూడా ఎవాల్వ్ అయింది. సో, బయోలాజికల్లీ ఒక మార్పు నుంచి ఇవన్నీ ఎవల్యూషన్స్ జరుగుతూ వచ్చినియి. ఒక బయోలాజికల్లీ జరిగిన ఒక మార్పు వల్ల కల్చరల్లీ కూడా ఎవల్యూషన్ అనేది జరుగుతూ వచ్చింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ ఎవల్యూషన్. కల్చరల్ ఎవల్యూషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ప్రాక్టీసెస్ ఆర్ బిహేవియర్ త్రూ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ ఆర్ ఇన్నోవేటివ్. సో, ఒకళ్ళ దగ్గర నుంచో మన జనరేషన్స్ దగ్గర నుంచో ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషనో లేదంటే పక్కన నుంచి నేర్చుకోవడమో, సొంతగా కనిపెట్టడమో, మనం చేసే బిహేవియర్‌లో, ప్రాక్టీసెస్‌లో కొన్ని చేంజెస్ తీసుకురావడాన్ని, ఒక 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 బిహేవియర్‌లో వస్తున్న చేంజెస్‌ని తీసుకురావడాన్ని కల్చరల్ ఎవల్యూషన్ అంటాం. మరి ఈ కల్చరల్ ఎవల్యూషన్ అనికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి? థాట్ ఈస్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ లాంగ్వేజ్ ఆర్ రైటింగ్. సీ మనిషి ఎప్పుడైతే ఈ వోకల్ కార్డ్స్‌లో గానీ, వీటిల్లో చేంజెస్ వచ్చినియి, జా లైన్‌లో చేంజెస్ వచ్చినియో, మనిషి మాట్లాడడానికి హెల్ప్ అయింది. ఒక లాంగ్వేజ్ అనేది ఫార్మ్ అయింది. సో, దానివల్ల ఎప్పుడైతే లాంగ్వేజ్ అనే ఒక ఇన్ఫర్మేషన్‌ని ఫార్మ్ చేశాడో, రాయడం మొదలుపెట్టాడు. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది. నాలెడ్జ్ అనేది పాస్ అవ్వడానికి ఈ కల్చరల్ ఎవల్యూషన్ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో స్టోరేజ్, కలెక్షన్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు. దాన్ని స్టోర్ చేయగలిగాడు. బుక్స్ రూపంలోనో, రైటింగ్ రూపంలో, ఇప్పుడు మనం వీడియోస్ రూపంలో మన నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నాము. సో, మనిషి అనేవాడు ఈ బయోలాజికల్లీ జరిగిన మార్పుల వల్ల కల్చరల్లీ గూడా ఏం ఫార్మ్ అయింది? లాంగ్వేజ్ ఫార్మ్ అయింది. మాట్లాడడం ఫార్మ్ అయింది. దాని నుంచి లిటరేచర్ ఫార్మ్ అయింది. బుక్స్ అవ్వచ్చు, ఇప్పుడు వీడియో ఫార్మాట్స్ అవ్వచ్చు. దీనివల్ల ఏం ఫార్మ్ అవుతుంది? ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది మనకి షేర్ అవుతుంది. అండ్ ఆల్సో వర్క్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్. సో, ఒకప్పుడు ఇవంతా ఫార్మ్ అవ్వకముందు మనిషి ఒక యానిమల్ లానే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ చేంజెస్ జరిగి, కల్చరల్లీ ఎవల్యూషన్ జరిగి, ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడో, వర్క్‌ను కూడా డివైడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. హంటింగ్ నువ్వు చేద్దాము, కుకింగ్ నువ్వు చెయ్యి. మీరు ప్రిమిటివ్ హ్యూమన్స్ అక్కడికెళ్లి థింక్ జేయండి. సో, హంటింగ్ నువ్వు చేద్దాము, కుకింగ్ నువ్వు చేద్దాము, టూల్ మేకింగ్ నువ్వు చెయ్యి. ఇట్లా డివిజన్ జేసుకోవడం స్టార్ట్ చేసింది. థాట్ ఈస్ వేర్ ఈ చిన్న చిన్న వర్క్ డివిజన్ అనేది ఫార్మ్ అవ్వడం వల్లనే సొసైటీ ఫార్మ్ అయింది. అండ్ నాట్ ఓన్లీ థట్ హ్యూమన్ ఇన్ఫాంటసీ దీనివల్ల వుమెన్ అండ్ మెన్ వర్క్ డివిజన్ అవ్వచ్చు. వుమెన్ అండ్ మెన్ వర్క్ డివిజన్‌తో పాటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్‌లో స్పెషల్ ఉంటారు. మరి అప్పట్లో టూల్స్ చేయడానికి, ఒకళ్ళు హంటింగ్‌లో స్పెషల్, ఒకళ్ళు ఫుడ్ తీసుకురావడంలో స్పెషల్. ఇట్లా డివిజన్ జేసుకోవడం వల్ల చిన్న చిన్నగా దానివల్ల ఒక సొసైటీ కూడా ఫార్మ్ అయింది. చిన్న చిన్నగా ఒక విలేజెస్‌లో లీవ్ జేయడం స్టార్ట్ జేశారు. చిన్న చిన్న విలేజెస్
విలేజెస్ నుంచి చిన్న చిన్న ట్రైబ్స్, చిన్న చిన్న విలేజెస్ అక్కడి నుంచి చిన్న చిన్న స్టేట్. ఇప్పుడు ఒక పెద్ద కంట్రీస్, ఇంత పెద్ద ఎకనామిక్ సిస్టమ్, ఒక పొలిటికల్ యూనిట్ వరకు డెవలప్ అయింది. సో, థాట్ ఈస్ వేర్ ఆంథ్రోపాలజీ గోస్ టు ద రూట్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు మీరు సొసైటీలో చూస్తున్న ప్రతి సొసైటల్ ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, ఫర్ ఎవ్రీథింగ్ ఎక్కడో ఒక దగ్గర ఒక స్టార్ట్ పాయింట్ ఉంటదిగా. థాట్ ఈస్ వేర్ ఆంథ్రోపాలజీ టాక్స్. ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడానికి ఇనీషియల్లీ ఈ బయోలాజికల్లీ, ఈ కల్చర్‌లో వచ్చిన మార్పులు ఒకదాని నుంచి ఒకదానికి ఇలా ఎవల్యూషన్ జరుగుతూ ఈ ప్రెజెంట్ డే సొసైటీ గాని, సోషల్ గ్రూప్స్ కూడా సిమిలర్‌లీ ఈ సోషల్ గ్రూప్స్ లైక్ ఫ్యామిలీ అవ్వచ్చు, కిన్‌షిప్ అవ్వచ్చు, కాస్ట్, ట్రైబ్ ఇవన్నీ గూడా ఎప్పుడైతే సొసైటీలో ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ ఫార్మ్ అయినాయో, ఈ వర్క్ డివిజన్ జరిగింది. లేదంటే కలిసి కుక్ చేసుకునేటప్పుడు ఒక ఫ్యామిలీ లాంటి ఒక బాండింగ్స్ ఫార్మ్ అయినియి. ఇట్లానే ఈ మ్యారేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ గూడా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చాయి. ఓకే. దిస్ ఈస్ కల్చరల్ ఎవల్యూషన్. నెక్స్ట్ ఇంటర్‌ప్లే బిట్వీన్ బయోలాజికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. బయోలాజికల్లీ జరుగుతున్న ఎవల్యూషన్స్ వల్ల కల్చరల్లీ ఎవల్యూషన్స్ జరుగుతున్నాయి. కల్చరల్లీ వచ్చిన మార్పుల వల్ల బయోలాజికల్లీ గూడా చేంజెస్ జరుగుతున్నాయి. సో, ఇక్కడ బయోలాజికల్ ఎవల్యూషన్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ 2 గూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి 2 ప్యారలల్లీ ఒకదాని మీద ఒకటి 2 కలిసి ఇంటర్‌ప్లే అవ్వడం వల్లనే మనిషి ఎవాల్వ్ అయ్యాడు. ఒక్కటి చెప్పాలి అంటే వై హ్యూమన్స్ హావ్ బికమ్ ఎ యూనిక్ బీయింగ్ ఆర్ యూనిక్ స్పీషీస్ ఆర్ యూనిక్ ఆర్గానిజం ఎందుకయింది? చాలా జంతువులుండగా మనిషి అనే ఒక జంతువు ఒక్కడే ఎందుకు ఇంత స్పెషల్ అయ్యాడు వేరే జంతువులతో పోల్చుకుంటే అంటే, మనిషి అనే ఒక ఈ స్పీషీస్ ఏదైతే ఉందో కేవలం బయోలాజికల్‌గా మాత్రమే కాదు. హ్యూమన్ ఈస్ ఎ కల్చరల్ యానిమల్. ఇన్‌ఫాక్ట్ హ్యూమన్ ఈస్ ఎ కల్చరల్ యానిమల్. కల్చరల్‌గా కూడా మనిషి ఎవల్యూషన్ అయ్యాడు. ప్రోగ్రెస్ అయ్యాడు. జంతువులకి మనకి తేడా ఏంటి? మనకొక కల్చర్ ఉంది అంటాం. సో, కల్చరల్‌గా కూడా మనం ఎవాల్వ్ అయ్యాం కాబట్టి మనిషి హాస్ ఆ యూనిక్ ప్లేస్‌ని తెచ్చుకోగలిగాడు. మిగిలిన అన్ని యానిమల్ కింగ్డమ్‌లో గూడా. సీ ఈ ఇక్కడ ఈ ఈ బయోలాజికల్లీ వచ్చిన మనిషి మార్పు వల్లనే కల్చరల్లీ ఎవల్యూషన్స్ జరిగినియి. కల్చరల్‌గా వచ్చిన మార్పులు ఇంకా బయోలాజికల్లీ చేంజెస్‌కి హెల్ప్ అయినియి. 2 ఒకదానికొకటి మ్యూచువల్‌గా హెల్ప్ అవుతూ మనిషిని ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున్న ఒక హ్యూమన్‌ని ఎమర్జ్ అయ్యేలాగా ఈ ప్రెజెంట్ డే ఉన్న ఒక హోమో సేపియన్ అన్న ఒక హ్యూమన్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి హెల్ప్ అయింది. దీన్నొక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఒక ఫైర్ కనిపెట్టాడు మనిషి, ఒక మంట, నిప్పుని కనిపెట్టాడు అనుకుందాం. ఆ నిప్పు అనే దాన్ని కనిపెట్టడం వల్ల ఫుడ్‌ని కుక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే కుకింగ్ ఫుడ్ స్టార్ట్ చేశాడో, అక్కడ అందరూ కలిసి కూర్చొని వండుకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు హంటర్ గ్యాదర్స్ లాగా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు కూర్చున్నారు. ఒక దగ్గర సెటిల్ అయ్యి కూర్చొని వండుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వండుకోవడం స్టార్ట్ చేశారో, ఒకళ్ళ మధ్య బాండింగ్ ఫార్మ్ అయింది. ఆ బాండింగ్స్ వల్లనే మ్యారేజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఇలాంటి ఒక బాండింగ్స్ అండ్ ఆల్సో వర్క్ డివిజను, ఫీమేల్, మేల్ ఈ డివిజన్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ గూడా అవన్నీ ఏంటి? దీస్ ఆర్ కల్చరల్ థింగ్స్. సోషల్లీ ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్, ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి అక్కడి నుంచే ఫార్మ్ అయినియి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కుక్డ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారో, మనకి ఎక్కువ పని ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఫుడ్. ఒకప్పుడు యానిమల్ అంటే పళ్ళు పెద్దగుండాలి. బికాజ్ అది కుక్ లేదు కాబట్టి దాన్ని నమిలి తినాలి. బట్ ఇప్పుడు అదంతా అవసరం లేదు. కుక్డ్ ఫుడ్ కాబట్టి జా లైన్ అవ్వచ్చు, ఫేషియల్ మజిల్స్ గాని ఇవన్నీ స్మూత్ అయిపోయినియి. ఎప్పుడైతే ఇవన్నీ స్మూత్ అయిపోయినాయో కుక్డ్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అయిపోయింది. ఈజీగా డైజెషన్ అయిపోవడం వల్ల ఇక్కడ పెట్టాల్సిన ఎనర్జీ అంతా సేవ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బ్రెయిన్ ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అయిందో మెమరీ స్టోరేజ్ పెరిగింది. మెమరీ స్టోరేజ్ పెరగడం వల్ల, ఈ జా లైన్ పెరగడం వల్ల లాంగ్వేజ్ వచ్చింది, కమ్యూనికేషన్ వచ్చింది. ఆ నాలెడ్జ్‌ని దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఇంకొకరికి చెప్పాలి. లేదా ఇంకో జనరేషన్స్‌కి చెప్పాలి. ఇలా ఒక కల్చర్ ఫార్మేషన్ అనేది పెరిగింది. అండ్ ఆల్సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ సైజ్ పెరిగిందో, హెడ్ సైజ్ గూడా పెరగడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే హెడ్ సైజ్ పెరిగిందో మనిషి ఈ ఇన్‌ఫాంట్ అనేది ఆ బేబీ పుట్టేటప్పుడు ఇబ్బంది కలగడం వల్ల పెల్విస్ సైజ్ గూడా స్ట్రక్చర్ గూడా చేంజ్ అయింది. థాట్స్ వేర్ ఫీమేల్ హావ్ బ్రాడర్ పెల్విక్ సైజ్ రైట్? ఇట్లాంటి దానివల్ల మనిషి ప్రెగ్నెన్సీ
బేబీ పుట్టడం అనేది డిఫికల్టీ అవ్వడం వల్ల, ఇన్ఫాంట్ డిపెండెన్సీ వల్ల ఈ మేల్, ఫీమేల్ బాండింగ్స్ కూడా పెరిగినియి. సో, ఒక ఇన్ఫాంట్‌ని రైజ్ అవ్వడానికి కేరింగ్ అనేది ఉండడం వల్ల మేల్ అండ్ ఫీమేల్ బాండింగ్స్ ఫార్మ్ అయినియి. అక్కడి నుంచి ఒక మ్యారేజ్ సిస్టమ్ ఫార్మ్ అయింది. అంటే ఒక బయోలాజికల్లీ వచ్చిన ఒక మార్పు వల్ల కల్చరల్లీ ఎలాంటి చేంజెస్ వచ్చినియి? కల్చరల్లీ వస్తున్న మార్పుల వల్ల బయోలాజికల్లీ చేంజెస్ వచ్చినియి. సో, 2 ఒకదానితో ఒకటి ఇంటర్‌ప్లే అవుతూ మనిషిని ఎవల్యూషన్‌లో ముందుకు ఆ ఎవల్యూషన్ అనే లైన్‌లో ముందుకు తీసుకెళ్తూ మిగిలిన ఆర్గానిజమ్స్ కంటే గూడా ఒక మనిషిని యూనిక్ ప్లేస్‌లో నిలబెట్టడానికి హెల్ప్ అయినియి. ఓకే. సో, దీన్ని ఒక డిఫరెన్సెస్ బయోలాజికల్ వర్సెస్ కల్చరల్ ఎవల్యూషన్ చూస్తే ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వర్టికల్ యూని డైరెక్షనల్. అంటే ఒక డైరెక్షన్‌లో మాత్రమే ఎళ్తుంది. త్రూ మీడియం ఈస్ జెనెటిక్ మెటీరియల్ డీఎన్ఏ ద్వారా అండ్ ద పేసెస్‌లో కంట్రోల్ ఈస్ నో చాయిస్ ఓవర్ ఇన్‌హెరిటెన్స్. అంటే సింపుల్‌గా ఏం లేదు. బయోలాజికల్ ఎవల్యూషన్ అంటే ఎలా ఎళ్తుంది? బయోలాజికల్లీ ఏదన్నా మార్పులెళ్ళాలంటే అది ఫిజికల్‌గాను, జెనెటికల్ లెవెల్‌లో త్రూ డీఎన్ఏ ద్వారా మాత్రమే ఎళ్తుంది. అది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి త్రూ ఇన్‌హెరిటెన్స్ మాత్రం వల్లనే వెళ్తుంది. వెరాస్ కల్చరల్ ఎవల్యూషన్ అనేది it can be horizontal, vertical, diagonal, or bidirectional, spoken or written information. It was very fast, and people choose which traits to accept. కల్చరల్ ఎవల్యూషన్ అనేది బయోలాజికల్‌గా డీఎన్ఏ ద్వారానో, ఇన్‌హెరిటెన్స్ ద్వారానో ఎళ్ళాల్సిన అవసరం లేదు. త్రూ ఇన్ఫర్మేషన్, త్రూ స్పోకెన్ ఆర్ రిటన్ ఫార్మ్ వల్ల గాని చాలా ఫాస్ట్‌గా ఎవల్యూషన్ అనేది వచ్చింది. ఎప్పుడైతే కల్చరల్ ఎవల్యూషన్ ఊపందుకుందో ఫాస్ట్ ఇంగ హ్యూమన్ యొక్క ఎవల్యూషన్ అనేది స్పీడ్ పేస్‌లో ఎళ్ళడానికి హెల్ప్ అయింది. So this is biological and cultural evolution. అండ్ థాట్ ఈస్ కాల్డ్ యాస్ బయోకల్చరల్ ఎవల్యూషన్. చాలా మంది మనిషి ఎవల్యూషన్ అనేది కేవలం బయోలాజికల్ ఎవల్యూషన్ వల్లనో, లేదా కల్చరల్ ఎవల్యూషన్ వల్లనో మాత్రమే జరగలేదు. ఇట్ ఈస్ అ మిక్స్. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్ బయో, కల్చరల్ ఎవల్యూషన్. సో థాట్ ఈస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటర్‌విన్డ్ ప్రోగ్రెషన్ ఆఫ్ బయోలాజికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్. మనిషి యొక్క ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అనేది కల్చరల్‌గా ఎవాల్వ్ అవ్వడానికి హెల్ప్ అయితే అగైన్ ఈ కల్చరల్ ఎవల్యూషన్స్ అనేది ఇన్ టర్న్స్ బయాలజీని షేప్ జేయడానికి హెల్ప్ అయింది. సో, ఈ 2 కలిసి ప్రోగ్రెస్ అవ్వడం వల్లనే మనిషి లాంగ్ టర్మ్‌లో కొన్ని అడాప్టేషన్స్ చేసుకోవడం వల్లనే మనిషి ఒక యూనిక్ స్పీషీస్‌గా ఎవాల్వ్ అయ్యాడు. సో, దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్ అన్నమాట. సో, హ్యూమన్ ఎమర్జెన్సీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మెన్‌లో ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి? అవి ఎలా మనిషి ఎమర్జ్ అవ్వడానికి హెల్ప్ అయినియి? ఆ 2 ఒకదానితో ఒకటి ఇంటర్‌వీన్డ్ అయ్యి 2 మనకి ఎలా ఇంపార్టెంట్ అయ్యి మనిషిని ఒక యూనిక్ ప్లేస్‌లో నిలబెట్టాయి. సో, దిస్ ఈస్ వాట్ టుడేస్ క్లాసెస్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం హ్మ్, హ్యూమన్ ఎవల్యూషన్‌లోనే థియరీస్ ఉన్నాయి. థియరీస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. ఈ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.